అభినవ్ భారత్. నేను మాధవి. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలు ఆల్రెడీ ప్రకటించేశారు. అయితే కర్ణాటక ప్రొఫెసర్ సి రాధాకృష్ణరావు 102 ఏళ్ల వయసులో గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారని చెప్తూ ఉన్న ఒక పోస్ట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్లో ఎంత నిజం ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక క్లెయిమ్ ఏంటంటే, భారతీయ అమెరికన్ గణాంక శాస్త్ర స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ సి రాధాకృష్ణరావుకు 2025 సంవత్సరానికి గాను గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది అన్నది క్లెయిమ్. ఇక ఫ్యాక్ట్ ఏంటంటే, 2023లో ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్ర నిపుణుడు భారతీయ అమెరికన్ కల్వంపూడి రాధాకృష్ణరావు సిఆర్ రావు 102 ఏళ్ల సంవత్సరాల వయసులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు. సిఆర్ రావు ఆగస్టు 22, 2023న మరణించారు. ఆయన భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ 1968లో, పద్మ విభూషణ్ 2001లో అందుకున్నారు. నోబెల్ బహుమతిని గణాంక శాస్త్రం అనగా స్టాటిస్టిక్స్ రంగంలో అస్సలు ఇవ్వరు. ప్రస్తుతం నోబెల్ బహుమతులు కేవలం 6 విభాగాలలో మాత్రమే ఇస్తున్నారు. అందులో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రం. సో పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. ఇటీవల 2025 నోబెల్ బహుమతి విజేతలను అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 మధ్య ప్రకటించారు. భౌతిక శాస్త్రంలో జాన్ క్లార్క్, మైకేల్ హెచ్, జెవోరైట్ అండ్ జాన్ ఎం మార్జిన్లకు, రసాయన శాస్త్రంలో సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్ అండ్ ఒమర్ ఎం యాగికి, వైద్య శాస్త్రంలో మేరీ బ్రంకో, ఫ్రెడ్ రామ్స్డెల్ అండ్ షిమోన్ సుకాగుచి, సాహిత్య విభాగంలో లాస్లో క్రాస్నో హొరేకి, శాంతి విభాగంలో మారియా కొరీనా మచోడాకు, ఆర్థిక శాస్త్ర విభాగంలో జోయెల్ మొకిర్, ఫిలిప్ అగియోన్ అండ్ పీటర్ హోవియట్లకు నోబెల్ శాంతి బహుమతులను కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం నోబెల్ బహుమతులు కేవలం 6 విభాగాలలో మాత్రమే ఇస్తున్నారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రం. 1901 నుంచి ప్రతి సంవత్సరం భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, శాంతి అనే 5 రంగాల్లో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు అత్యున్నత నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. అలాగే 1969 నుంచి నోబెల్ గౌరవార్థం బ్యాంక్ ఆఫ్ స్వీడన్ సౌజన్యంతో ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ప్రకటిస్తున్నారు. దీన్ని 1968లో చేర్చి 1969 నుండి ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే 2023లో ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్ర నిపుణుడు భారతీయ అమెరికన్ కల్వంపూడి రాధాకృష్ణరావు అనగా సిఆర్ రావు 102 ఏళ్ల సంవత్సరాల వయసులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు. ప్రొఫెసర్ సిఆర్ రావు సెప్టెంబర్ 10, 1920న కర్ణాటకలోని బళ్ళారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి మ్యాథ్స్, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. 1948లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కళాశాల నుండి పిహెచ్డి కూడా పూర్తి చేశారు. సిఆర్ రావు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడి అక్కడ పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయం, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలలో మరో 25 సంవత్సరాలు పనిచేశారు. ఆయన భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ 1968లో, పద్మ విభూషణ్ 2001లో అందుకున్నారు. ఇక సిఆర్ రావు తన 102 సంవత్సరాల వయస్సులో ఆగస్టు 22, 2023న మరణించారు. చివరిగా 2023లో భారతీయ అమెరికన్ కల్వంపూడి రాధాకృష్ణరావు 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ అవార్డుగా పరిగణించబడే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డును అందుకున్నారు. సో ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో ఒక పోస్టు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందని, అది పూర్తిగా తప్పు.